అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలికి శాపంగా మారింది. బతికుండగానే చనిపోయిందని రికార్డుల్లో ఎంట్రీ చేయడంతో కొన్నేళ్లుగా ఆ వృద్ధురాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. ఏ అధికారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆమె రెవెన్యూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన కొమరంభీం జిల్లాలో జరిగింది. చింతలమానేపల్లి మండలం డబ్బాకి చెందిన దళిత మహిళ చాపిడి సోంబాయి అనే వృద్ధురాలికి అదే గ్రామంలో భూముంది. అయితే ఆమె మరణించిందని రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు. తన భూమి కోసం చాపిడి సోంబాయి కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. సమస్య పరిష్కారం కోసం ఆగస్టు 4న కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో చాపిడి సోంబాయి తన కుమార్తెలు మనవరాళ్లతో రెండోసారి అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తాను బతికుండగానే రికార్డుల్లో చంపేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఏమన్నాను ఇక దానికి అంత ఇసిపెట్టి పది అందరు కొట్టుడే నన్ను. నేను ఆడి మనిషి అయ్యా, నాకు నేను ఎటు ఉరికినా కానీ నన్ను దొరకబట్టి నన్ను కొట్టుడు, నన్ను తిట్టుడు, నాకు లేని బాధలు, నాకు లేని కష్టాలు. ఇదే కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సోంబాయి భూమి కబ్జా గురైంది, అట్లాగే చనిపోయింది అని చెప్పేసి అధికారులు సృష్టించి వేరే వారి పేరు పట్ట ఇచ్చారు. దీన్ని మా పేరు మీద చేయాలి, మా భూమి మాకు కావాలని చెప్పేసి గత నెల 4వ తారీఖు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా తెల్లారే ఎవరి పేరు పట్టా అయిందో అతను ఇది నా భూమి కాదు అని చెప్పేసి తహసీల్దార్కి లెటర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మేడం గారు వచ్చి మేము వెంటనే అధికారులకు లెటర్ రాస్తున్నాం, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడారు. అయ్యా, మేమంటున్నాం ఈ సోంబాయి వాళ్ళ కూతుర్లు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ భూమి పైన పోరాటం చేసినా కానీ ఆ భూమి ఇవ్వట్లేదు. గత ఎమ్మెల్యే ఆ భూమి మీద ఎవరిది భూమి అని చెప్పకుండానే గత ఎమ్మెల్యే అంబేద్కర్ భవనానికి శాంక్షన్ చేపించి అంబేద్కర్ భవన నిర్మాణం చేపించారు ఓట్ల కోసం. అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు ఏదైతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆ భూమి పైన ఇవాళ కంపౌండ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న భూమి పూజ చేశారు.